సరే, ఈరోజు దేవుని వాక్యంలో నుండి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేసి దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడమని అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వోన్నతుడా, సర్వాధికారి, లోకరక్షకుడా, ప్రాణనాథుడా, మీ పాదములకు వేలాది స్తోత్రాలు, స్తుతులు, నమస్కారములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి సజీవుడైన మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం ఇచ్చారు. మీకు స్తోత్రములు. కొద్ది నిమిషాలు సమయం ఉంటుండగా జీవము గల మీ మాటలు వినాలని ఆశతో ఉన్నాము. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెడుదురని, మాకందరికీ వినే చెవి గ్రహించే మనసు దయచేదురని, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ముట్టి స్వస్థపరచుదురని, మీ సన్నిధి తోడుగా ఉంచుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గత దినాలలో అపోస్తల కార్యములు 1వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు ఒక్కొక్క అధ్యాయం మీద ఒక్కొక్క ప్రసంగం విన్నాం. విన్నారా లేదా? మీరు వచ్చిన వాళ్ళు వినింటారు. మధ్య దినాల్లో కూడా వాక్యం చెప్పినాం ఈ 8 అధ్యాయాలు. ఈరోజు 9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయంలో సౌలు అనే యవనస్తుడు పట్టబడినాడు. ఇక్కడ సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుట అని రాయబడింది, హత్య చేయుట, తర్వాత తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనా స్త్రీలనైనా పట్టుకొని వచ్చి కనుగొని బంధించి యెరూషలేము తీసుకొని రావడానికి యెరూషలేము అంతా బంధించి పాడు చేసి భంగం చేసి బెదిరించి చెదరగొట్టి ఇష్టం వచ్చినట్టు చేసినాడు. ఎవరు? సౌలు. వేరే దమస్కులో కూడా దేవుని నమ్ముకునే వాళ్ళు ఉన్నారంట. అక్కడ కూడా పోయి బెదిరిద్దామని చెప్పి ప్లాన్ చేసినాడు. అక్కడ పోయి బెదిరియాలంటే ఒక సిఫారసు లెటర్ అడిగినాడు. లేక యెరూషలేములో ఉన్న ప్రధాన యాజకుని యొద్దకు వచ్చి, అయ్యా, నువ్వు ఒక ఉత్తరం రాసి నాకు ఇవ్వు, దమస్కులోనికి పోయి దాడి చేస్తా సంఘం మీద అని చెప్పి యెరూషలేములో దాడి చేసిన, మళ్ళీ దమస్కులో కూడా ఏం చేయాలా, దాడి చేస్తా అని చెప్పి పర్మిషన్ లెటర్ తీసుకొని బయలుదేరినాడు. 6 మంది సహోదరులను వెంట పెట్టుకొని. వాళ్ళ సహోదరులు అనకూడదు, వాళ్ళ ముఠా బ్యాచ్ అన్నమాట. అంతా గుర్రాల మీద బయలుదేరినారు. వీళ్ళంతా ఎక్కడికి బయలుదేరినారు? దమస్కు పట్టణానికి బయలుదేరినారు. దమస్కు ఊరి ముందరికి పోయినాక ఊరి వెలపట, పట్టణానికి వెలపట దేవుడు ఏం చేసినాడంటే ఊర్లోకి పట్టణంలోనికి ఎంటర్ కాకతోలికే సౌలు అనే యవనస్తుని గుర్రం మీద నుండి కింద పడగొట్టినాడు. మధ్యాహ్నం 1 గంటప్పుడు. ఇలా ప్రయాణం కూడా యెరూషలేము నుండి ఆ దమస్కు పట్టణానికి వచ్చేసరికి 1 గంట కావస్తుంది. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు సౌలు యొక్క కండ్లకు కొట్టింది. వెలుగు ఏం కొట్టింది? కండ్లకు కొట్టింది. కండ్లకు కొడతానే గుర్రం మీద నుండి కింద పడినాడు. కింద పడి తారాడుతున్నాడు. ఎవరు? సౌలు. ఊరుకున్నాడా? ఎవర్రా నన్ను కింద దబ్బింది అంటున్నాడు. ఎవరు నన్ను కిందేసింది గుర్రం మీద నుండి అంటున్నాడు. నిన్ను ఎవడేయలేదయా, నువ్వేమన్నావు? ఇప్పుడు బిలాము గాడిద ఉన్నదా లేదా? గాడిద మీద ఎవరు కూర్చున్నారు? బిలాము.
గాడిద మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు, బాగుంది. ఎదురుగా యెహోవా దూత ఖడ్గం తీసుకొని నిలబడినాడు. గాడిద కనుక్కునేది, అరే దేవుడు ఎదురుగా ఉన్నాడు, నేనేం చేయాలి అని చెప్పి ఆగిపోయింది గాడిద. బిలాం ఏమంటాడంటే, ఏం గాడిద పోకుండా ఉన్నావు, పోతా లేదా ముందుకు అంటున్నాడు గాడిదతో. పోకుండా అట్ట నిలబడింది. తన చేతిలో ఉన్నటువంటి ఆ కర్ర తీసుకొని ఏం చేస్తున్నాడు, గాడిదను కొడుతున్నాడు. పో పో అంటున్నాడు. గాడిదకు దేవుడు ఏం చేసినాడు, మాటలు ఇచ్చినాడు, నోరు ఇచ్చినాడు. ఏం బిలాం పోగొడుతున్నావు, ఏం తమాజ్ చేస్తున్నా నింది గాడిద. ఏం రా ఇట్లా మాట్లాడా గాడిద అని ఆశ్చర్యపోవాల్సింది పోయి, ఎందుకు పోకుండా ఉన్నావు అంటున్నాడు. ఎందుకు ముందుకు పోకుండా ఉన్నావు అంటున్నాడు. అంటే అప్పుడు గాడిద అనింది, ఎదురుగా దేవుడు ఉన్నాడయా, నేను ఎట్లా పోతాను అన్నాడు. ఏది నాకు కనపడలేదే, నీకే కనపడినాడే దేవుడు, నాకు కనపడలేదే అంటే. ఇప్పుడు బిలాము యొక్క మనసు అంతా దేని మీద పెట్టుకున్నాడు? బిలాము మనసు అంతా ఎక్కడుందంటే, మోయాబు రాజు బాలాకు ఏదైనా వెండి బంగారము డబ్బు ఇస్తే దాన్ని తీసుకొచ్చుకోవాలని దాని మీద మనసు పెట్టుకొని ఉన్నాడు. అందుకని దారిలో నిలబడినటువంటి దేవుడు కనపల్లే. అప్పుడు గాడిద కొట్టినాడు, 2-3 సార్లు కొట్టినాక గాడిద అనింది, నువ్వు నన్నేం కొట్టాకు స్వామి, 10 సంవత్సరాలు నిన్ను మోయబట్టి రోజు ఎప్పుడన్నా ఇట్లా చేసింటినా, ఈరోజు దేవుడు ఉన్నాడు కాబట్టి ఆగిపోయినాను అంటాడు. దేవుడు లేడు, ఏం లేడు, నా చేతిలో ఖడ్గంగి నుండి ఈయన చంపేస్తా అంటున్నాడు గాడిదను. ఈయన చంపడం కాదు, ఎదురుగా ఉన్నాడు అన్నప్పుడు అప్పుడు బిలాము యొక్క కన్నులు తెరిచినని రాయబడింది. బిలాము యొక్క కన్నులు తెరిచెను. బిలాముని గురించి అక్కడ రాయబడింది 23వ అధ్యాయం సంఖ్యాకాండంలో. మహోన్నతుని విద్య నెరిగినవాడు, మహోన్నతుని విద్య నెరిగినవాడు. ఆ బిలాము కన్నులు దేవుడు తెరిచినప్పుడు యెహోవా దూతను చూసినాడు. అయ్యో తప్పైంది క్షమించు అంటున్నాడు. నేను ఇంటికి పోతాను, ఎన్నికి తిరిగిపోతాను, నేను పోనుగా అంటున్నాడు. యాటికి పోతావు, ఎన్నికి, నువ్వు ముందుకు పోవాల్సిందే, నేను చెప్పినట్లు చేయన్నాడు. నీ సొంతంగా ఒక మాట చెప్పినావా తలకాయ పగిలి సచ్చావు నువ్వు, జాగ్రత్త అని చెప్పి దేవుడు బెదురు పెడితే బిలాము పోయినాడు మోయాబు రాజు దగ్గరికి అని చెప్పి గ్రంథంలో రాయబడింది. కన్నులు తెరిచెను. ఎవరి కన్నులు? బిలాము కన్నులు. ఇప్పుడు సౌలు అనే యవనస్తునికి కళ్ళు మూసుకొని పోయినాయి. కళ్ళు మూసుకొని పోయినాయి. కళ్ళు మూసుకొని పోయినాయి కాబట్టి దాడి చేస్తున్నాడు సంఘం మీద. స్త్రీలనేమి పురుషులనేమి ఈడ్చుకొని పోయి వాళ్ళను హత్య చేయడము, హింస పెట్టడము, బంధించడము, ఇలాంటి పనుల్లో చేస్తున్నాడు. ఇప్పుడు యెరూషలేములో చేసినావు, సరేలని చెప్పి దేవుడు ఓర్చుకున్నాడు. మళ్ళీ ఇంకొక ఊరు లేకపోతున్నాడు, ఇంకొక పట్టణం మీదకి దాడి చేయడానికి. దేవుడు ఊరుకుంటాడా? అంతటా పోయి చెడగొడుతుంట, సంఘాలను పడగొడుతుంట, కూల్చంట అంటే ఊరుకుంటాడా దేవుడు? ఏదో ఒకసారి అయిన ఊరుకొన్నాడు, అది అవసరం కాబట్టి ఊరుకొన్నాడు దేవుడు. ఇంతకుముందే చెప్పిన, అందరూ 50,000 మంది ఒకే స్థలంలో ఉన్నారు, ఎక్కడ పోకుండా, తినుకుంటా వండుకుంటా, అక్కడనే నిద్ర పోకుండా, అక్కడనే వాక్యం వినుకుంటా, అక్కడనే ఉన్నారు 50,000 మంది. సౌలు అనేవాడు గర్జించే సింహం వలె జ్వరబడి మొత్తం సంఘాన్ని అంతా పాడు చేసినప్పుడు చెదిరిపోయినారంటే రాయబడింది. అక్కడ చెదిరిపోయిన వారు ఆయా పట్టణాల్లో ఆయా గ్రామాల్లో ఏం చేసినారు? సువార్త ప్రకటించినారు. ఊరికే పోలే, పోయేటోళ్ళు ఊర్లలో సువార్త చెప్పుకుంటూ పోయినారు. మీరు ఈ మందిరానికి వచ్చినారు కదా, ఇంటికి పోయేటప్పుడు సువార్త చెప్పుకుంటూ పోతారా? మీరు ఏం పని ఉంది? తొందరగా పోవాలన్నా, వండుకాలా, తినాలా, చాలా పనులున్నాయి ఇంటి దగ్గర అని చెప్పి ఇంటి మీద మనసుతో పోతారు తప్ప, అవు యేసుప్రభు దేవుడమ్మా నమ్ముకోరని చెప్పి దారిని వచ్చేటోళ్ళకి ఎవరికన్నా చెప్తామా? చెప్పాము. కానీ వాళ్ళైతే చెప్పినారని రాయబడింది. సరే, సౌలుకు ఆకాశం నుండి అకస్మాత్తుగా ఒక వెలుగు కళ్ళకు కొట్టినప్పుడు, అంటే మెరుపు
కొట్టినప్పుడు ఏమైందంటే కింద పన్నాడు. కింద పన్నాక కళ్ళు తెరిచినాడు. తెరిచే ఏం కనపడుతుంది? చీకటి, మొత్తం కనుసూపు లేదు. కనుసూపు పోయినాక అప్పుడు అంటున్నాడు, ప్రభా ఎవడో నువ్వు అన్నాడు. ఎవరు నువ్వు అంటున్నాడు? బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పినాడు, నజరేయుడైన యేసును అన్నాడు. ఏమన్నాడు? నజరేయుడైన యేసును అన్నాడు. అసలు నీ పేరింటేనే నాకు ఎట్టెట్టని ఉంటుంది, సీమల బారినట్టు ఉంటుంది. నీ పేరు చెప్తే నాకు ఎక్కడ లేని కోపము, బీపి వచ్చాది. మళ్ళా నన్ను కింద పడగొట్టి మళ్ళా నజరేయుడైన యేసునని అంటున్నావా నువ్వు? నీవు హింసించుచున్న నజరేయుడైన యేసును నేనన్నాడు. నిన్ను అస్సలే హింస పెట్టలే, నా జోలికి రావాకంటున్నాడు. ఎవరు? సౌలు. అంటే నీవు హింసించుచున్న యేసును నేనే అని అన్నాడు. సౌలు ఎవరిని హింస పెడుతున్నాడు? యేసు ప్రభును. ఇప్పుడు సంఘము యేసు ప్రభు శరీరము. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు శరీరమే సంఘము. సంఘాన్ని సౌలు ఏం చేసినాడు? బంధించినాడు, ఈడ్చుకొని పోయినాడు, చెరసాలలో వేసినాడు, కొందరిని హత్య చేసినాడు, కొందరిని గాయపరిచినాడు, సంతోషపడుతున్నాడు. ఇప్పుడు జకర్యా గ్రంథంలో ఏమని రాయబడిందంటే 2వ అధ్యాయంలో, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానం అన్నాడు. కాబట్టి యెరూషలేములో ఉన్న సంఘం మీద సౌలు ఏం చేసినాడు? దాడి చేసినాడు. దాడి చేసి ఎవరి మీద దాడి చేసినట్టు? మీకు అర్థం కాలేదా? సంఘం మీద దాడి చేసినాడంటే యేసు ప్రభు మీద దాడి చేసినాడు అని దాని అర్థము. కాబట్టి నేను నిన్నెప్పుడు హింస పెట్టినా అంటున్నాడు. సంఘంలో దాడి చేసినావు కాబట్టి నా మీద దాడి చేసినట్టే అని యేసు ప్రభు చెప్పినాడు. ఇప్పుడు మనమంతా మందిరానికి వచ్చినాము, వాక్యం వింటున్నాము. మనల్ని పోషించాల్సింది, మనల్ని బ్రతికించాల్సింది, మనకు ఆరోగ్యం ఇవ్వాల్సింది, మన ఆయుస్సును పెంచాల్సింది, మనకు పరలోకం ఇవ్వాల్సింది ఎవరు? యేసు ప్రభు. ఎప్పుడు ఇచ్చాడు అవన్నీ? ఆయన మాట వింటే. ఆయన మాట పెడచెవిన పెట్టి తిరుగుబాటు చేసి మా ఇష్టం, మా జీవితము, మా ఇష్టం అని చెప్పి ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగితే దేవుడు ఏం చేస్తాడు? ఇడిసపెడతాడు. అప్పుడు ఆరోగ్యం ఇయ్యడు, అప్పుడు నెమ్మది ఇయ్యడు, అప్పుడు సంతోషం ఇయ్యడు, అప్పుడు ఆశీర్వాదం ఇయ్యడు. ఎందుకు? ఆయన మాట వినలే కాబట్టి. మన బాధ్యత అంతా ఆయనదే అన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, మీరు నా సొత్తు అన్నాడు. నేను మిమ్మల్ని స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నానన్నాడు. మిమ్మల్ని కనినానన్నాడు. వాక్యం ద్వారా మిమ్మల్ని కన్నాను అన్నాడు. మీకోసం ప్రాణం పెట్టినా అన్నాడు. కాబట్టి వీళ్ళు నా పిల్లలు, నా ప్రజలు, నా స్వాస్థ్యము, పరలోక రాజ్యానికి వారసులు అని చెప్పి గ్రంథంలో రాయబడింది. మనం ఏ రాజ్యానికి వారసులము? భూలోకానికి వారసులమా, పరలోకానికి వారసులమా? పరలోకానికి వారసులు ఎవరు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ నిన్నెప్పుడు హింస పెట్టినా అంటున్నాడు సౌలు. అయ్యా, సంఘాన్ని హింస పెట్టామంటే నన్ను హింస పెట్టినట్టే అన్నాడు. ఇంకా యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను ఆకలి కొంటిని, నేను దప్పిగా కొంటిని, నేను దిగంబరిగా ఉంటిని. మరి ఆకలి కొన్నప్పుడు ఆహారం పెట్టినారు, దప్పి కొన్నప్పుడు నీళ్ళు ఇచ్చినారు, దిగంబరి కొన్నప్పుడు వస్త్రం ఇచ్చినారు, చలి పెడతా ఉంటే దుప్పటి ఇచ్చినారు అని చెప్పినారు. మేము ఎప్పుడు ఇచ్చినామన్నారు. అంటే సాటి మనుషునికి మీరు చేసినారు కనుక నాకు చేసినట్టే అన్నాడు. యేసు ప్రభు ఏం చెప్పినాడు? సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం అనుకుంటా ఏమనుందంటే, బీదను కనికరించువాడు యెహోవాకు
అప్పిచ్చువాడని రాయబడింది. బీదను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడని రాయబడింది. కాబట్టి ఎవడైనా బీదలను వెక్కిరించినట్లయితే సృష్టికర్త అయిన దేవుణ్ణి నిందించినట్లు అని రాయబడింది. అర్థమవుతుందా మీకు? బీద వాళ్ళను చులకనగా చూడకూడదని చెప్పినాడు. లూకాసు వార్తలో చెప్పినాడు, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది వారిది అన్నాడు. కాబట్టి ధనవంతులను చేసింది దేవుడే, బీదలను చేసింది దేవుడే. బైబిల్లో నరులను యథార్థవంతులుగా సృజించను అని చెప్పి రాయబడి ఉన్నది, ప్రసంగి గ్రంథము 7:28లో. కాబట్టి వివిధ తంత్రాలు కల్పించుకొని రకరకాల గుణాలు కలిగి, ఆలోచనలు కలిగి, మనసత్వాలు కలిగి మనుషులు రకరకాలుగా తయారైనారని చెప్పి గ్రంథంలో రాయబడింది. అందరినీ సమానంగానే చేసినాడు. ఒకరికి ప్రాణం ఎక్కువ, ఒకరికి తక్కువ ఏమి లేదు. ఇప్పుడు జీవరాశులు ఉన్న ప్రాణము, మనుషులు ఉన్న ప్రాణం ఒకటే. వాటికి ఆత్మ లేదు, మనకు ఆత్మ ఉంది. అవి కనుక్కుంటాయా లేదా మనిషిని? జీవరాశులు మనం ఇళ్ళల్లో సాకేటువంటి బర్రెలు కానీ, పశువులు కానీ, పిల్లులు కానీ, కుక్కలు కానీ సొంతములను కనుక్కోవా? కనుక్కుంటాయి. అవి యజమానులు కనుక్కుంటాయి. కానీ మనము మనుషులము మన యజమానుడు ఎవరో కనుక్కుంటున్నామా? మన యజమానుడు ఎవరు? పరలోకమందున్నాడు, ఆయనే మీ తండ్రి అని రాయబడింది. కొలస్సీ పత్రికలో మీకును మాకును యజమానుడైన వాడు పరలోకములో ఉన్నాడు, ఆయనే తండ్రి అని రాయబడింది. కాబట్టి సౌలుకు చెప్పినాడు, నీవు హింసిస్తున్న యేసును నేనే అన్నప్పుడు ఆడ రాయబడిన మాట ఏంటంటే 6వ వచనంలో, లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. ఇప్పుడేం మాట్లాడాక ఇంకా శుభ్రైంది కదా, ఇంకా పట్టణంలోకి పో, నీకేం చేయాలన్నా అక్కడ తెలుపుతారని చెప్పినాడు. సరే ప్రభువా, నువ్వు చెప్పినట్టే పోతా పట్టణంలోనికి. తిరిగి యెరూషలేము పోయినాడా? సౌలు యెరూషలేము పోయినాడా? పోలే. యేసుప్రభు చెప్పినాడు పట్టణంలోకి పోమన్నాడు. దమస్కు పట్టణంలోనికి పో అని చెప్తే అతడు దమస్కు పట్టణంలోనికి పోయినాడు. ఆయన చుట్టూ 6 మంది ఉన్నారు. 6 మంది వెలుగును చూసినారు, కానీ సౌలుతో మాట్లాడుతున్న స్వరం వినలే వాళ్ళు. ఇక్కడ అందరూ కూర్చున్నారు. ఎవరైతే కొంచెం ఆసక్తిగా ఉంటారో, చురుగ్గా ఉంటారో వాళ్లకు వాక్యం అర్థమవుతుంది. మొబ్బుగా నీరసంగా ఉంటారు చూడు, ఏం పట్టనట్టు, వాళ్ళకు అర్థమవుతుంది చెప్పే వాక్యం. అసలు చెవిన కూడా పట్టదు. ఏందో సౌలు అంటున్నాడు, ఏందో యెరూషలేము అంటున్నాడు, మాకేం తెలుసు ఇదంతా అనే కింద పోతుంది. బైబిల్ చదువుతూ ఉంటే ఇందులో ఉన్న సత్యాలు బయటికి వస్తాయి. కాబట్టి ఇక్కడ పట్టణంలోనికి పో, నీకేం చేయాలో చెప్తా అన్నప్పుడు ఆ సహోదరులు 6 మంది సహోదరులు ఒకడు ఏం చేసినంటే చేయి పట్టుకొని నడిపించుకొని పోయినాడు. ఎవరిని? సౌలును. అక్కడ రాయబడిన మాట ఏంటంటే 8వ వచనం, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచి నుండి ఏమీ చూడలేకపోయిన గనక వారు అతను చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనక ఉండెను. ఎన్ని దినాలు లేదు చూపు? 3 దినాలు. అన్నము నీళ్ళు ఏం పుచ్చుకోలేదంట సౌలు. ఇప్పుడు బాగా అయిందా? ఇప్పుడు వాటికంటే వాటికి నన్ను మించినోడు లేడు, నాకు ఆటంకం చేసేటోడు లేడు, నేనే వీరుణ్ణి, నేనే సూర్యుడిని, నేనే మనగాన్ని అని చెప్పి 6 మంది బ్యాచ్ని తయారు చేసుకొని దాడి చేయనికి పోయినాడు. దేవుడు ఏం చేసినాడు? మట్టసంగా శివు పట్టుకొని దిగు, యాటికి పోయేది నువ్వు? ఎంత దూరం పోతావు నువ్వు? ఈరోజు దొరికినావు, నా చేతులు దొరికినావు, ఎవడు ఇడిపించాను నిన్ను నా చేతిలో నుండి? ఈ బుద్ధి ఉంటున్నాడు దొలకొచ్చుకపో అన్నాడు సౌలు. ఇంకా స్వామి నేను ఎక్కడికి పోలేను, నువ్వు ఏం చెప్పినాడు చేస్తా అంటున్నాడు. మట్టసంగా బా దమస్కు పట్టణంలోకి. 3 రోజులు అన్నం నీళ్ళు లేక, సూపు లేక అక్కడనే ఉన్నాడు. తర్వాత 10వ వచనంలో రాయబడింది,
దమస్కు పట్టణంలో మంచి పేరు, సత్క్రియలు, మంచి పేరు పొందినటువంటి అననీయ అనేటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. అక్కడ కూడా దేవుని నమ్ముకున్నాడు, భయం భక్తి కలిగి ఉన్నాడు. అననీయ అనేటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. అదే సమయంలో అననీయ అన్నాడు. చిత్తం ప్రభువా అన్నాడు. ఏం లేదు, ఈరోజు అసలైనడు దొరికినాడు అన్నాడు. అసలైనడు ఎవరు? సౌలు. అసలైనడు దొరికినాడు ఈరోజు అన్నాడు. పేరు చెప్పలే, అననీయాకు పేరు చెప్పలే. అసలైనడు దొరికినాడు, నీకు పని చెప్తాడా, నువ్వు ప్రార్థన చేయనీకి పోవాలా అన్నాడు. అసలైనడు అన్నా కదా. ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడు అన్నమాట ఓత్రమాందిన్యలో. నువ్వెవర్రా అంటే నేను సరైనోన్ని అన్నాడు. వాడేమన్నాడు? నేను సరైనోన్ని అన్నాడు. ఏందిరా సరైనని అంటున్నావంటే, నీకు తెలియదు అంకుల్, నా కటింగ్ సరైనది అన్నాడు. కటింగ్ సరి అయినోడంట. ఆ కటింగ్ చేయించుకున్నాడంట మంగళ షాప్లోకి పోయి. ఆ రోజు రాత్రి కూడికల ఓత్రమాందినిలో వాక్యం చెప్తాడా. మధ్యలో అడిగిన సరైనోడు వచ్చినాడా అన్నా. వచ్చిన అంకుల్ ఇద్దరు లాస్ట్లో కూర్చున్నా అంటున్నాడు. వచ్చిన అంకుల్ అంటున్నాడు వాడు. ఏం రా సరైనోడు అంటే కటింగ్ పేరంట సరైనడు. ఇప్పుడు నేనేం చెప్పినా అసలైనోడు దొరికినాడు. సంఘాన్ని బాధ పెట్టేవాడు, హింస పెట్టేవాడు, హత్య చేసేవాడు, టార్చర్ చేసేవాడు ఇప్పుడు దొరికినాడు అని చెప్పి అననీయతో దేవుడు చెప్పినాడు. చెప్పినాక ఏం లేదు నాయన, మనోడు సౌలు ఉన్నాడు కదా, ఆయన దగ్గర పోయి ప్రార్థన చేయాలా అన్నాడు. దేవుడు చెప్పినాడు, యేసుప్రభు చెప్పినాడు. ఎవరికి? అననీయాకు. అననీయ ఏమనాలా ఇప్పుడు? ముందే బెదురు, ఆయన పేరు చెప్తేనే బెదురు. ప్రభువా నేనే దొరికినానా నీకు, ఇంకెవరు లేరా అంటున్నాడు. నువ్వేం భయపడాకయ్యా, ఆయన అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, ప్రభువాడు ఆ సౌలు అనేటువంటి వ్యక్తి యెరూషలేములో నీ ప్రజలను ఎంత బాధ పెట్టినాడో, ఎంత శ్రమ పెట్టినాడో ప్రజలందరూ చెప్పుకుంటుంటే ఇన్నాను ఆయన. అలాంటి దుర్మార్గం దగ్గరికి, హానికరుని దగ్గరికి నన్ను పంపుతుంటున్నావు, ఇదేమైనా న్యాయమేనా అంటున్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఏం లేదు రాసినోడా అననీయ, సౌలుకు కూరలు బీకినా అన్నాడు. ఏం బీకినాడు? కూరలు బీకినాడు. సంసోనుకు కూరలు బీకింది ఎవరు? ఢిల్లీలా. పీకిందా పీకలేదా? నీ బలం ఎక్కడుందో చెప్పంటే మట్టసంగా చెప్పినాడు, బలం పలాని కాడ ఉందని. చెప్తానే తలను 7 జడలుగా అల్లి మంగళకత్తి తీసుకొని మొత్తం ఏం చేసింది? గుండు కొట్టింది. సంసోను వచ్చిరు నాయన ఫిలిస్తీయులు అంటే మనోడు ఎప్పటిలాగా బలం ఉంది అనుకున్నాడు. ఎప్పటిలాగా బలం ఉంది, విరజిమ్ముకొని లేచి పరిగెత్తాలని చూసినాడు. ఆ మంచంలోనే గులబన్నాడు. బలం లేదు, ఏం లేదు. ఎట్లా పోయింది బలము? కూరలు ఏం చేసింది? పీకింది. ఇప్పుడు నాగుమామ ఉంటుందా లేదా? కూరలు ఉన్నప్పుడు దాంతో చెలగాట మాడకూడదు. కూరలు ఉంటే ఎవడేం చేయలేడు దాన్ని. కూరలు పీకినారనుకో ఊరికే బుస్ అంటుంది అంతే, ఏం చేయలేదు. అలా సౌలుకు దేవుడు ఏం చేసినాడు? కూరలు పీకినాడు. ఎక్కడైతే అధిక ప్రసంగం చేస్తున్నాడో, విరజిమ్ముతున్నాడో ఆ సూపులు లేకుండా చేసేసరికి మనోడు సద్దు మణిగిపోయినాడు, సైలెంట్ అయిపోయినాడు. ఏం లేదు, ఆ దమస్కు పట్టణంలో తిన్నది అనబడిన వీధిలో యూదా అనే వాని ఇంటిలో ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు బోదురా అని చెప్పినాడు. సౌలు అనే యవనస్తుడు యూదా అనే వాని ఇంటిలో ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు బోదురా అని చెప్పి అననీయాకు చెప్పినాడు. అననీయ ప్రభాంగా నువ్వు చెప్తున్నావు కాబట్టి ధైర్యం చేసుకొని పోతున్నా అని చెప్పి తార్సువాడైన సౌలు ఎవరింట్లో ఉన్నాడని చెప్పి కనుక్కొని ఆ ఇంటి దగ్గరికి పోయినాడు. పోయిన తర్వాత 14వ వచనం, ఇక్కడను నీ నామను బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు
ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. 17వ వచనంలో అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసము పొందాను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడాను అని రాయబడింది. ఎప్పుడైతే అననీయ వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేసినాడో కండ్లలో నుండి ఏమొచ్చినాయి? పొరలు వచ్చినాయి. దాన్నే శుక్రం అంటారు. ఆపరేషన్ లేకుండా తీసేసినాడు. ఎవరు? దేవుడు. ప్రార్థన చేస్తానే మొత్తం రాలిపోయినాయి. ఇప్పుడు శుక్రం వచ్చిన వాళ్ళకి ఏం చేయాలా? కంటి ఆసుపత్రికి పోవాలా, పోయి ఏం చేయించుకోవాలా? ఆపరేషన్ చేయించుకోవాలా. కానీ ఈయనకు 2 కళ్ళు ఏమైనాయి? మొబ్బులు గమ్మినాయి, పొరలు గమ్ముకుపోయినాయి, చూపు లేదు. ప్రార్థన చేస్తానే పొరల వంటివి రాలేనని చెప్పి రాయబడింది. తర్వాత చూపు వచ్చింది, దృష్టి పొందినాడు. దృష్టి పొంది తర్వాత బాప్తిసం తీసుకున్నాడు. ఎవరు చెప్పినారు బాప్తిసం తీసుకోమని? రేపు చచ్చిపోతే ఎవడన్నా, నేను ముందే రౌడీని, గుండాను, చాలామందిని చంపినా, వాళ్ళంతా ఎవడన్నా వాళ్ళల్లో ఎవడన్నా పగ పెట్టుకొని నా మీద దాడి చేస్తే నాకు ఎవరు లేరు. ఇప్పుడు నేను చచ్చిపోతే ఎక్కడ పోతా? నరకానికి పోతా. అందుకని అననీయ కచ్చేపుండు స్వామి, ఎట్లా వచ్చినావు? నేను బాప్తిసం తీసుకుంటాను యేసుప్రభు నామమునని చెప్పి బాప్తిసం కూడా తీసుకున్నాడు. ఎవరు? సౌలు. ఇంతకు బాప్తిసం తీసుకునేటోడేనా? ముందైతే కనపడితే సంపుతానేటోడు. పాట పాడాకరి, వాక్యం చెప్పాకరి, పత్రికలు ఇయ్యాకరి, మందిరానికి పోవాకరి అని బెదిరించినోడు. అలా బెదిరించిన వాళ్ళు కూడా మందిరంలో కూర్చొని వాక్యం వింటున్నారు. మీకు తెలుసా? మాకు తెలుసు అవి చిన్నప్పుడు జరిగిన సంఘటనను బట్టి. బెదిరించే వాళ్ళు కూడా ఇప్పుడు సౌలు బెదిరించినాడు దేవుని నమ్ముకునేలను. ఇప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళ మధ్యకు వచ్చి బాప్తిజం తీసుకొని వాళ్ళ మధ్యన కూర్చొని వాక్యం నేను చెప్తా అంటున్నాడు. ఇది ఆశ్చర్యమా కాదా? ఆశ్చర్యమే. బాప్తిజం తీసుకున్నాడు. నాకు బాప్తిసం ఇయ్యి అన్నాడు అననీయ. అననీయనే బాప్తిసం ఇచ్చింది, ఇంకెవరో కాదు. సౌలుకు బాప్తిసం ఇచ్చింది ఎవరు? అననీయ. ఎక్కడ తీసుకున్నాడు? దమస్కు పట్టణములో. ఎక్కడ పట్టుబడినాడు? దమస్కు పట్టణములో. ఆ యూదావాని ఇంట్లో ఏం చేస్తున్నాడు? సౌలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడా? నిద్రపోతున్నాడా? యోన ఏం చేస్తున్నాడు? ఓడు అడుగు బాగానా నిద్రపోతున్నాడు. 12వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 10వ వచనములో 5వ వచనంలో చెరసాల్లో వేయబడిన పేతురు కూడా ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. పేతురు నిద్రపోతున్నాడు, యోన నిద్రపోతున్నాడు. కానీ సౌలు మాత్రము ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళకు సూప్ పోలే, వాళ్ళు బాగున్నారు ఆరోగ్యంగా, అందుకని నిద్రపోతున్నారు వాళ్ళు. ఈయనకు సూప్ పోయింది కాబట్టి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఎప్పుడు చేస్తాం ప్రార్థన? మనము ప్రార్థన ఎప్పుడు చేస్తామో తెలిసినా? భంగమైనప్పుడు. బాగున్నప్పుడు చేస్తామా? ఏం చేయాలి ప్రార్థన? బాగున్నప్పుడు బైబిల్ చదువుతామా? బైబిల్ చదవం. బాగున్నప్పుడు సినిమాలు సీరియల్స్ చూస్తాం తప్ప కళ్ళు పోయేటప్పుడులే అప్పుడు బైబిల్ చదువుదాం. చిన్నక బైబిల్ తెమ్మా చదువుదాము. అద్దాలు ఏమన్నా మర్చిపోయినా చూడు, అట్లా చూడు. అప్పుడు మతికొచ్చింది అన్నమాట, అద్దాలు బైబిల్ చదువుదామని. బాగున్నప్పుడు చదివినారా? బాగున్నప్పుడు చదవరు. భంగమైనాక బైబిల్ చదువుతాము, భంగమైనాక ప్రార్థన చేసుకుందాము. భంగమైనంత వరకు దేవుని దగ్గరికి రానే రారు. రక్తస్రావం కలిగిన స్త్రీ ఎప్పుడు వచ్చింది? అన్నీ ఉన్నప్పుడు వచ్చిందా? అన్నీ పోగొట్టుకున్నాక వచ్చింది. యేసుప్రభుని గురించి ఎవరో చెప్తే, అన్నీ పోయినాక స్వామి నువ్వే దిక్కు నాకు, నీ వస్త్రపు చెంగు ముడతా అని చెప్పి అన్ని పోయినాక వచ్చి ముట్టింది, బాగుపడింది. గ్రంథంలో చూస్తున్నాం. జక్కయ్య ఇంటికి యేసుప్రభు ఎప్పుడు వచ్చినాడు? జక్కయ్య ఇంటికి యేసుప్రభు ఎప్పుడు వచ్చినాడు? అన్ని పోయినాక వచ్చినాడా? అన్ని ఉన్నప్పుడు వచ్చినాడా?
అన్ని ఉన్నప్పుడే వచ్చినాడు. జక్కయ్య ఇంటిలో అన్నీ ఉన్నాయి. అప్పుడు ఆ ఇంటికి ఏమొచ్చింది? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనంలో, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని ప్రజలకు చెప్తుంటే, ఈ పాపిస్తాడు అబ్రహాము కుమారుడు అని ప్రజలు పైన చూస్తున్నారు. కానీ యేసుప్రభు ఏం చూసినాడు? జక్కయ్యలో హృదయం చూసినాడు. ఇంట్లో చేర్చుకున్నాడు అంటే అర్థము హృదయంలో చేర్చుకున్నాడని అర్థము. యేసుప్రభుని ఇంటికి దొలకపోయినాడు అంటే దాని అర్థం ఏంటి? హృదయంలో చేర్చుకున్నాడని. కాబట్టి అప్పుడు అంటా ఉన్నాడు, ప్రభువా నేను ఎవని యొద్దైనా అన్యాయముగా ఏదైనా తీసుకొని ఉంటే ఏం చేస్తా? ఒకదానికి బదులు 4 ఇచ్చా అన్నాడు. ఇచ్చేచ్చా అన్నాడు. అంటే మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. కాబట్టి జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఆయన కూడా ఏమైనాడు? అబ్రహాము కుమారుడే. మన ప్రార్థన ఎప్పుడు చేస్తామంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేయము, బలంగా ఉన్నప్పుడు చదవము, చూపు బాగున్నప్పుడు బైబిల్ చదవము. అంతా పోయినాక సమయం అంతా వృధా అయిపోయినాక అప్పుడు కొందరు ఉన్నారు ఉద్యోగస్తుల్లా రిటైర్డ్ అయినాక స్టేజ్ మీదకి వచ్చి చెప్తున్నారు, ప్రభువా ఈ శేష జీవితం నీకే నాయనంగా, ఈ జీవించినంతకాలం నీ పనిలోనే ఉంటా. అంత అబద్ధము, మోసము. 6 నెలలు వచ్చినాడో లేదో అన్న, మళ్ళీ రమ్మన్నారన్న, నన్ను మళ్ళీ తీసుకుంటామన్నారు, 30,000 ఇచ్చామన్నారు జీతం, అందుకని మళ్ళీ చేరిన. మరి ఆ రోజు ఆడ చెప్తావు కదయ్యా ఈ జీవితం నీకే అంటివే, ఇప్పుడేమైంది? అటప్పుడు నువ్వేం చేయాలా? చెప్పకుండా ఉండాలా. నువ్వు చెప్పకుండా ఉండాలా. ఉద్యోగం ఉన్నప్పుడు మందిరం ఎగరగొడుతుంది, రిటైర్డ్ అయినాక కూడా మందిరాన్ని ఎగరగొడుతుంది. నీ వలన దేవునికి ఏమన్నా ప్రయోజనమా? అన్నా ఉద్యోగం వలన రాలేకపోతున్నా మందిరానికి అన్నాడు. సరే రిటైర్డ్ అయినాక ఏమైంది? ఇంకా మళ్ళీ పిలిచినారన్నా, మళ్ళీ చేరినాను అంటే మళ్ళీ అదే జీవితమే. అంటే మందిరానికి వచ్చి అలవాటు లేదు, కానీ ఆదివారం వచ్చి పెత్తనం చేస్తారు. తెలుసా మీకు? నేను ఈ విధంగా చెప్తే ఏం ఆయన మా మీదనే ఉన్నాడు అంటారు. మీ మీద నేను ఎందుకుంటా? దేవుడు ఏది చెప్పమన్నాడో అదే చెప్పేది. నీ నోరే నువ్వు భంగంగానికి బాగుపనికి ఏం కారణము? నోరే. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు. కాబట్టి మరణము జీవము ఎక్కడ పెట్టినాడు మానవునికి? నోటిలోనే పెట్టినాడు. నాలుక స్వాధీనం అన్నాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో జీవ మరణమును నాలుక స్వాధీనం అని చెప్పి రాయబడింది. నాలుకే మన ఆయుష్ పెంచుతుంది, నాలుకే ఆయుష్ని ఏం చేస్తుంది? తగ్గించాలి. మీటర్ గేజీ పెట్టినాడు నాలుకకు. నువ్వు ఆయుష్ని పెంచుకుంటావా తగ్గించుకుంటావా నీ ఇష్టం అంటున్నాడు. మన చేతిలోనే పెట్టినాడు. కాబట్టి ఈ సౌలు అనే యవనస్తుడు దేవుని ద్వారా పట్టబడినాడు, బాప్తిసం తీసుకున్నాడు. తీసుకున్నాక మందిరానికి వచ్చినాడు దమస్కు పట్టణంలోని 1 నెల రోజులు. తర్వాత ముందే లేఖనాలు ఎరిగినాడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఆ దమస్కు పట్టణంలోకి పోయి యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన నమ్ముకోండి అంటున్నాడు. ప్రజలు చూసి అగానిగా చూసి ఇన్ని అన్న చూసినట్టున్నామే, యెరూషలేములో ఇతడే కదా మందిరంలో ఉన్న ప్రజలనంతా మందిరానికి రాకుండా ఆటంకం చేసి ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేసి బంధించి హింస పెట్టింది ఇతడే కదా అని చెప్పి అందరూ చూస్తున్నారు. ఎవరికెళ్ళి? సౌలుకెళ్ళి. ఇతడు నరహంతకుడు, ఇతడు హానికరుడు, ఇప్పుడు యేసుప్రభు నమ్ముకుని అని చెప్పి నమ్మించి మోసం చేయనికి పట్టకపోనీకి వచ్చినాడు, ఎవరు ఒకర్రా ఆయన కాటికి అన్నారు. లేదర్రా నిజంగానే నమ్మినాను, నిజంగానే పశ్చాత్తాపడినాను, నిజంగానే మారుమనసు పొందినాను, నేను కూడా యేసుప్రభు బిడ్డనే అంటున్నాడు. దమస్కు పట్టణంలో యేసే క్రీస్తు ఉన్నాడని చెప్పి ప్రకటించ మొదలు పెట్టాను. రుజువులు చూపించి చెప్తా ఉంటే దమస్కు పట్టణంలో ఎవరు నమ్మలే.
తర్వాత అక్కడ ఉన్న కొందరు ఏం చేసినారంటే, ఈయన బ్యాచ్ ఉంటుంది కదా, సౌలు బ్యాచ్, పాత బ్యాచ్, పనికిమాలినోడా నువ్వు దేవుని నమ్ముకున్నానని చెప్పి మళ్ళీ వాక్యము యేసుప్రభు దేవుడు అని చెప్తున్నా. ఒకప్పుడు యేసుప్రభు అంటే ఇష్టం లేదు నీకు, యేసుప్రభు పేరు చెప్తే చంపుతున్నావు, ఈరోజు యేసుప్రభు దేవుడు అని మళ్ళీ వాళ్ళలో కలిసిపోతా అని చెప్పి అక్కడ ఉన్న బ్యాచ్ ఏం చేసినారంటే నిన్ను చంపుతాము అని మాట్లాడినారు. ప్రతి దారిలో కాపు కాసినారంటే దమస్కు పట్టణానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులలో సౌలును చంపడానికి ప్రయత్నాలు చేసినారు. అప్పుడు దమస్కులో ఉన్న యేసుప్రభుని నమ్ముకున్న శిష్యులు వచ్చి ఆయనను మేడగదిలో ఉంటే మేడగదిలో ఒక గంపలో కూర్చోబెట్టి కిటికీ గుండా తాడు కట్టి దింపి పంపినారని చెప్పి గ్రంథంలో రాయబడింది. స్వామి రాత్రిపూట ఎక్కడన్నా వెళ్ళిపో, పగులుపూట ఏ దారి కాడ చూసినా నీకోసం చూపెట్టుకొని ఉన్నారు, నువ్వు తప్పించుకొని పో అని చెప్పి ఆయన శిష్యులు ఆయన ఏం చేసినారు, కిటికీ గుండా గంపలో కూర్చోబెట్టి పంపినారని చెప్పి రాయబడి ఉన్నది. ఆ మాట చూస్తారా? 20 అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంపనాలో చింపగా వారి ఆలోచన సౌలుకు తెలియవచ్చెను. వారు అతన్ని చంపబోలనని రాత్రింబవళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని చుండిరి గనక అతని శిష్యులు రాత్రివేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతన్ని కిందికి దింపిరి. ఇదే వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 32వ వచనంలో రాయబడింది. అక్కడ దమస్కు పట్టణంలో ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు పేరు అరేత. ఆ రాజు కంటబడకుండా ఈయన తప్పించుకొని వచ్చినాడని చెప్పి రాయబడింది. కాబట్టి పట్టబడినాక యేసుప్రభు ఏం చెప్పినాడు సౌలుకు? ప్రార్థన చేద్దాం, చెప్పండి. ఈతడు నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు పొందాలనో ఎన్ని బాధలు పొందాలనో ఇతన్ని అధికారుల ఎదుట రాజుల ఎదుట నా కొరకు సాక్ష్యంగా నిలబెడతాను, నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని చెప్పినాడు. యేసుప్రభు ఆ మాటలలో చెప్పినాక సౌలు ద్వారా అవన్నీ నెరవేర్చాలా నెరవేర్చకూడదా? నెరవేర్చాలా. కాబట్టి సౌలుకు ఎలాంటి ప్రాణాపాయము రాకుండా కాపాడుకునే బాధ్యత ఎవరిది? దేవునిదే. అయిపోయా, దేవుని లెక్కలో చేర్చబడినాడు. ఇంకా దేవుడు ఏ స్థలం ముందున్నా యేసుప్రభు కాపాడుకుంటున్నాడు. ఎవరిని? సౌలును. ఇప్పుడు మనల్ని కూడా మనమందరం యేసుప్రభు నందు విశ్వాసం ఇచ్చినాము. మన మీద దుష్టుడు సాతానుడు దాడి చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? దేవుంది. మనకు పరలోకం ఇస్తారని వాగ్దానం చేసినాడా లేదా? చేసినాడు. మనం పరలోకంలో చేరేంత వరకు ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? దేవుడే తీసుకుంటాడు. కాబట్టి వాక్యం వింటా ఉంటే బలపడతాము, సహవాసములు ఉంటే బలపడతాము. దేవునికి వేరుగా ఉండి మనమేమీ చేయలేమని రాయబడింది. దేవుడి తలంపులన్నిటినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. యవనస్తుడు సౌలు నాయన యెరూషలేము యొక్క సంఘములో ఎన్నో ఇబ్బందులు పెట్టాడు, శ్రమ పెట్టాడు నాయన, చెరసాల్లో వేయించాడు, హింస పెట్టాడు, హత్య చేశాడు. అయినా ప్రభువా దమస్కు పట్టణానికి బయలుదేరగా మీరు సౌలును పట్టుకొని ఆ యవనస్తుని నాయన మీరు బంధించి కనుదృష్టి కోల్పోయినప్పుడు మీకు భయపడి విధేయత చూపి మీరు చెప్పినట్లు వింటా అని చెప్పి సౌలు విని ప్రార్థన చేయించున్నాడని లేఖనాల్లో చూస్తున్నాం. బాప్తిసం తీసుకున్నాడు, తర్వాత ఆహారం పుచ్చుకొని బలం పొంది ఉన్నాడు, యేసే క్రీస్తు ఉన్నాడని దమస్కు పట్టణంలో సువార్త ప్రకటించాడు. దేవా స్తోత్రములు, పరిశుద్ధ స్తోత్రాలు నాయన. మరి సౌలునుకు నాయన ఎన్నో సంఘాలు కట్టడానికి, ఎందరో అధికారుల ఎదుట మాట్లాడడానికి, సభల ఎదుట సాక్ష్యం ఇవ్వడానికి, రాజుల ఎదుట నిలబడి సాక్ష్యం చెప్పడానికి సౌలును వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన జీవితంలో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయములు, ఎన్నో ఉపద్రవాలు ఎన్నో ఫేస్ చేసినాడు. అన్నిట్లలో తోడుగా ఉండి సహాయం చేసి నడిపించారు. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే ప్రభా, భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో కొనసాగుతుంటుండగా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వచ్చాయి. వాటన్నిటి నుంచి తప్పించే దేవునిగా మా మధ్య ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమందరము శ్రమపడి పరలోక రాజ్యం చేరాలని లేఖనాల్లో రాయించారు. చేరువచ్చిన ప్రజలను దీవించి ఆశీర్వదించండి.
ప్రతి ఒక్కరికి ఆరోగ్యము, నెమ్మది, బలము, శక్తి చేకూర్చండి. స్థానిక సంఘంలో వృద్ధులు ఉన్నారు. ఈ వయసులో వారికి కావలసిన నెమ్మది, బలము, సత్వ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబానికి మేలు, క్షేమం దయచేయండి. ప్రతి కుటుంబంలో సాతాను చీకటి శక్తులను లయపరచండి. ప్రతి కుటుంబంలో మీ వెలుగు, మీ ప్రసన్నత, మీ కృప తోడుగా ఉంచండి. అందరిని దీవించి ఆశీర్వదించి మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవముగల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలు.